హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి వంట. ఈరోజు మనం పర్ఫెక్ట్ గులాబ్ జామున్ తయారు చేయబోతున్నాం. జస్ట్ నేను చెప్పిన కొలతలతో చిట్కాలతో ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది వచ్చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఇక్కడ నేను ప్రియా కంపెనీ గులాబ్ జామున్ తీసుకున్నాను. మీకు నచ్చిన వేరే ఏ కంపెనీ అయినా తీసుకోండి. ఇది 180 గ్రామ్స్ ఉంది. కరెక్ట్గా 2 కప్స్ వచ్చింది. ఈ 2 కప్స్ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. నాకు ఇక్కడ 1/2 కప్ వాటర్ సరిపోయాయి. పిండిని ఇలా సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉన్నా లేదంటే మరీ సాఫ్ట్గా ఉన్న గులాబ్ జామున్ అనేవి సరిగా రావు. పిండి కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టండి. ఈ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బౌల్స్గా చుట్టుకోవాలి. మరీ పెద్దవి చుట్టుకోకండి. బౌల్స్ని ఫస్ట్ ఇలా ప్రెస్ చేసి స్లోగా చుట్టుకోవాలి. ఇలా చుట్టడం వల్ల మధ్యలో విరిగిపోకుండా ఉంటాయి. ఇలానే అన్ని బౌల్స్ని చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని మరీ బాగా హీట్ చేయొద్దు, మరీ స్లోగా హీట్ చేయొద్దు, మీడియంగా హీట్ చేసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్స్ని వేసుకోవాలి. ఇలా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలానే అన్నిటినీ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ గులాబ్ జామున్ పిండికి 4 కప్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ తక్కువ తింటే 3 కప్స్ అయినా సరిపోతుంది. 4 కప్స్ షుగర్ని తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటరు షుగరు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. షుగర్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మెల్ట్ అవ్వనివ్వండి. దీనికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా, అందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసిన గులాబ్ జామున్ బౌల్స్ని వేసుకొని ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 1.5 అవర్ గులాబ్ జామున్ని నాననివ్వండి. అంతే, పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.